జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ 15% మెజార్టీతో విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. రాహుల్ సూచనల మేరకే ఓటు చోరీపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కాకా స్ఫూర్తితో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రజాసేవలో దూసుకుపోతున్నారని చెప్పారు. 1981లో కాకా ఐక్యరాజ్య సమితిలో మాట్లాడారని, ఇప్పుడు వంశీకృష్ణకు అవకాశం దక్కిందని చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించారు మంత్రి. సింగరేణి ప్రాంతంలో 1,00,000 ఉద్యోగాలతో పాటు 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత కాకదేనని చెప్పారు. బై ఎలక్షన్లో జూన్లో కాంగ్రెస్ పార్టీ 21% రేటింగ్ ఉంటే నన్ను ఇన్ఛార్జ్ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో తిరిగి మా ఇద్దరు మంత్రులు పొన్నమ్మ ఇంకా నాగేశ్వరరావు గారితో కలిసి అన్ని చోట్ల కూడా బూత్ లెవెల్ కమిటీసు ఏదైతే ప్రజలకు సీసీ రోడ్స్, నాలీజు ఇవన్నీ సమస్యలలో జోక్యం చేసుకొని అక్కడ క్యాడర్ని మోటివేట్ చేసి ఈరోజు పార్టీ 5% ముందు ఉంది. అంటే అప్పుడు 12% మైనస్ ఉండే, ఇప్పుడు 5% పాజిటివ్ అయింది. నాకు గట్టి నమ్మకం ఉంది. ఎలక్షన్ అయ్యే వరకు సుమారు 12 to 15% ఓట్ మార్జిన్తో గెలవబోతున్నాం. ప్రజలందరూ కూడా అక్కడ టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రజలకు ఏం పని చేయలేదు. కేవలము జియోలు తీసి మేము ఇది చేపిస్తాము అది చేపిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కానీ కింద వార్డ్ లెవెల్లో పనేం కాలేదు. మీరందరూ చూసినారు. ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అన్ని చోట్ల కూడా జియోలు చూపించి పైసలు లేనప్పటికీ కూడా వారు చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకోనికి ప్రయత్నం చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ బై పోల్ ఇది ఒక టెస్ట్ కేసు అన్నమాట. టీఆర్ఎస్ పార్టీ ఎంత నష్టపోతుందో మన అందరికీ తెలుస్తుంది ఈ ఎలక్షన్ తర్వాత. దాంతోపాటు ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే పిలుపునిచ్చారో ఓట్ చోరీ గురించి, ఈ ఓట్ చోరీ గురించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్ని చోట్ల కూడా ఈ క్యాంపెయిన్ తీసుకొని బుక్స్ ప్రిపేర్ చేసుకొని మేమందరం కూడా ఓట్ చోరీ వ్యతిరేకంగా ఉన్నాము. రాహుల్ గాంధీ గారి క్యాంపెయిన్ ఏదైతే చేస్తున్నారో వారితో మేము ఉన్నామని చెప్పి ఈ క్యాంపెయిన్ చేసేది అవసరం ఉంది. ఈరోజు ప్రారంభం చేయబోతున్నాను ఈ ఓట్ చోరీ గురించి. ఎందుకంటే తర్వాత మళ్ళీ జూబ్లీహిల్స్లో బిజీ ఉంటాను. వంశీకృష్ణ ఎంపీ గారు కూడా యుఎన్లో మా నాన్నగారు వెంకటస్వామి గారు అప్పుడు 1981లో జెనీవాలో ఐఎల్లో యుఎన్ కాన్ఫరెన్స్కి అక్కడ ఆయన స్టేట్ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు నువ్వే నిజమైన కార్మిక నాయకుడు, నువ్వు పోయి యుఎన్లో రిప్రజెంట్ చేయాలంటే ఆ రోజులలో వారు ఇండియన్ డెలిగేషన్ లీడ్ చేసి అక్కడ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మళ్ళొకసారి ఎంపీ వంశీకృష్ణ గడ్డం గారికి మళ్ళీ ఒక మంచి అవకాశం వచ్చింది. వారు కూడా యుఎన్లో మాట్లాడి అన్ని దేశాలు అభివృద్ధిలో బాటలో ఉండాలి, అందరూ కూడా సహకరించాలని చెప్పి వారు మాట్లాడడం